హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, నరసరాపేట అండి, కోటప్పకొండ తిరణాల. ఇక్కడ బ్రహ్మ విష్ణువు దక్షిణామూర్తిగా కోటేశ్ త్రికోటేశ్వర స్వామిగా ఉన్నాడండి. ఇక్కడ ప్రసిద్ధి చెందాడు. ఈ కోటప్పకొండ తిరునాళ అనేది జరుగుతుంది. ఇక్కడ చిలకలూరుపేట నుంచి, పల్నాడు నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఘాట్ రోడ్లో 100 కిలోమీటర్ల లోపు ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి. బస్సులు అనేవి స్పెషల్గా వేశారు. కింద నుంచి కొండపైకి 4 కిలోమీటర్ల దూరం ఉంది ఘాట్ రోడ్డు. ప్రయాణికులందరూ చక్కగా వెళ్ళి మనం ఈ ఘాట్ రోడ్డు ప్రయాణం మీదగా చేసుకొని మనం ఈ జనం అందరూ, భక్తులందరూ కోటప్పకొండ తిరునాళ్ళని, దేవుణ్ణి పూజలు అనేది అందుకొని రావచ్చు. బస్సులు, రైలు సౌకర్యం, ఆటోలు ఉన్నాయి. ఇవి భలే రద్దీగా ఉన్నాయి ఘాట్ రోడ్ దగ్గర. గుంటూరు నుంచి చాలా అందమైన కోటప్పకొండ తిరునాళ దేవాలయం దర్శించుకోవడానికి చాలా ప్రకృతి అనేది అందమైన ప్రదేశము. ఆ సంస్థ అక్కడ దారిలో చాలా చూడదగినవి ప్రదర్శనలు అనేవి ఉన్నాయి. మ్యూజియం ఉంది, పిల్లల కోసము ఆడుకోవడానికి పార్కు ఉంది, ట్రావెలు పక్షులు ఉన్నాయి, ప్రదర్శనశాల ఉంది. అక్కడ చూసుకోవడానికి సౌకర్యంగా వంట సత్రాలు అనేవి ఉన్నాయి. అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. అందరూ ప్రయాణికులు, భక్తులు అనేది అక్కడ కోటప్పకొండ తిరునాళ అనేది చాలా దట్టమైన కొండల మధ్యలో ఉంది. అందమైన ప్రదేశము కోటప్పకొండ తిరునాళ. చాలా బాగుంటుంది చూడడానికి. సంవత్సరానికి ఒకసారి వచ్చింది. ఆయన కోటప్పకొండ చిన్న చిన్న కృష్ణుడు కూడా టెంపుల్ కూడా ఉంది అక్కడ పార్కులో. ఇందులో పిల్లలకి సంబంధించినవి సదుపాయాలన్నీ ఉన్నాయి. జెయింట్ బిల్డింగ్లు ఉన్నాయి. నైట్ టైము మనం వెళితే ఆ టెంపుల్కి ప్రభలు కానీ, విహార యాత్రకి వెళ్ళినప్పుడు కానీ, రైలు సౌకర్యం కానీ ఉన్నాయి. చాలా పిల్లలు, పెద్దలు ఫ్యామిలీతో వెళితే సందడిగా ఉంటుంది. ఆ వాతావరణం అనేది అందరికీ సదుపాయంగా ఉంది. అక్కడ గుంటూరు నుంచి 50 కిలోమీటర్ల దూరం బస్సు సౌకర్యం అనేది ఉంది. కోటప్పకొండ తిరునాళ అప్పుడు ఎడం వైపు బ్రహ్మ విష్ణువు విగ్రహాలు కూడా దర్శిస్తాయి. ఇక్కడ కోటప్పకొండ పైన చాలా అందమైన ప్రదేశంగా ప్రసిద్ధిలోకి వచ్చింది కోటప్పకొండ. బ్రహ్మ విగ్రహానికి కొంచెం దూరంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ శివుడికి కాకులు అనేవి అస్సలకి మనకి చుట్టుపక్కల ఏరియాలో కనిపించవు. ఈ కోటప్పకొండ పైన కాకి అనేది వాడదు. ఆ కాకి గురించి చాలా చరిత్ర అనేది ఉంది. చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ సుందరమైన ప్రదేశాన్ని మనందరం ఒక్కసారైనా ఈ తిరునాళ్ళప్పుడు ఈ సమయాన వెళ్ళి మనం స్పెండ్ చేయొచ్చు. ఘాట్ రోడ్డు సమయాన ప్రయాణికులు అంతా ఇంత కాదు. ఈ 10 కిలోమీటర్ల అవతలకే చుట్టుపక్కల పూల చెట్లు 10 కిలోమీటర్ల అవతలకే ఉంచేసి మనం కాలినడకన వెళ్ళాలి. స్వామివారిని సమయాన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రకృతి ఇచ్చిన పచ్చదనానికి ఎంతో ఆహ్లాదకరంగా చూడదగినట్టుగా ఉంటుంది. రష్గా ఉన్నారండి భక్తులు మాత్రం. ఈ త్రికోటేశ్వర స్వామి, ఈ కోటప్పకొండ తిరునాళ చూసుకోవడానికి ప్రభలు అనేది చాలా ఉన్నాయి. ఇక్కడ ఉల్లాసంగా, ఉత్సాహంగా వారం రోజులు సెండ్ చేసి మనం ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల 4 మూలల నుంచి వస్తారు ప్రయాణికులు అనేది. ఈ కొండ ఎత్తు 1587 అడుగులు, 600 అడుగుల ఎత్తులో ఈ దేవాలయం ఉందండి. కింద నుంచి మనము పైకి వెళ్ళొచ్చు. బస్సులు వెళ్తాయి, బైకులు వెళ్తాయి, ఆటోలు వెళ్తాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇదివరకు పాతకాలంలో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మెట్ల దారి కూడా ఉందండి. అక్కడ పొంగళ్ళు పెట్టుకుంటారు. సత్రాలు అనేవి ఉన్నాయి, రూములు ఉన్నాయి, ప్రత్యేక పూజలు కూడా జరుపుకుంటారు. 600 అడుగుల ఎత్తులో ఉంది కొండ త్రికోటేశ్వర స్వామివారి దేవాలయం. శివుడండి, పరమశివుడు దిముడు.
ఈ కొండపైన చేరుకోవడానికి మనకి సుస్వాగతం అని కూడా ఆర్చిలాగా పెడతారు. ఆ తర్వాత ఎడం వైపు దక్షిణామూర్తిగా ఉన్నారండి విగ్రహం, వినాయకుడి విగ్రహం. కుడివైపున వినాయకుడి విగ్రహం కూడా సందర్శించుకోవడానికి ఉంది. కొండపైన విశాలమైన భవనాలు, సత్రాలు, పార్కులు, చుట్టుపక్కల పార్కింగ్ కూడా మనకి అందుబాటులో ఉందండి. ఈ ఎడం వైపున కనిపించే విధంగా క్యూ కాంప్లెక్స్ ఉంది. క్యూ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్లో 4 అంతస్తులు ఉన్నాయి. 4 అంతస్తుల్లో దేవాలయం ఉన్న పైకి వెళ్ళటానికి కూడా లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి. కార్లు ఏంది, బైకులు ఏంది, అసలు చూడటానికి మనకి రాబుద్ది కావట్లేదు. అక్కడే ఉండి మనము ఈ విధంగా చూసుకొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని మనము టికెట్ అనేది తీసుకొని తెలుగు రాష్ట్రాల నుంచి చక్కగా 4 వైపుల నుంచి స్వామివారిని కౌంటర్ కూడా ఉందండి. నంది విగ్రహం కూడా ఉంది. చక్కగా అన్నీ అసలుకి విదేశాల మోడల్ లాగా కట్టారు. మన తెలుగుదేశంలో ఈ విధంగా కోటప్ప కొండ అనేది నంది విగ్రహము ఈ ఎడమ వైపుగా దేవాలయానికి ఉంది. స్వాగతం ద్వారం పక్కనే కింద కూడా నుంచి కూడా మనం రావచ్చు. మెట్లు దారి ఉంది, మెట్ల మార్గం ఉంది. 703 అడుగులు ఎత్తులో ఉన్నారు. అమ్మవారికి దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ మెట్ల మార్గానికి నరసరాపేటకి కూడా ఉంది. నరసరాపేటకి జమీందార్ రాజులు నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి శాశ్వతంగా దర్శించుకోవడానికి కూడా భక్తులకు ఎన్నో సదుపాయాలు కల్పించారు. రాజగోపురం ఎదురుగా 50 అడుగుల్లో త్రికోటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ దేవస్థానం 11వ శతాబ్దానికి పూర్వకాలం నుంచే నిర్మించారు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో కోటప్ప కొండ తిరునాళ్ళకి కోటేశ్వర దేవస్థానం ప్రసిద్ధిగాంచి నరసరాపేట అండి. నరసరాపేట నుంచి మళ్ళీ చిన్నలు పెద్దలు ఫ్యామిలీలు అందరూ వచ్చి ఆహ్లాదకరంగా ఈ కోటప్ప కొండ తిరునాళ్ళు అనేది ఇప్పుడు మనము ఈ తిరునాళ్ళ సమయాన మనం స్పెషల్ టికెట్ అనేది 100 రూపాయలు, 300, 200లో కూడా ఉందండి. ఫ్రీ దర్శనం అయితే అందదు. భక్తులకి స్పెండ్ చేయాలి. 4 గంటల సమయం పడుతుంది. అంత రష్గా ఉన్నారు. ఇక్కడ స్వామివారి దక్షిణామూర్తిగా స్వయంభూ వెలిసింది. ఇది చూడండి, దక్షిణామూర్తి స్వయముగా ఉన్న శివలింగము. తెలుగు రాష్ట్రాల్లో పెద్దలు, పిల్లలు ఫ్యామిలీతో వచ్చి సెండ్ చేసి ఈ జాతరలో ఈ కోటప్ప కొండ తిరునాళ్ళలో పాల్గొంటారు. కోటప్ప కొండకి వెళ్ళటానికి స్వామివారికి మనకి గురుబలం ఉండగలిగితేనే వెళ్ళగలుగుతాము. స్వయంభూ మనము ఈ కోటప్ప కొండకి వెళ్ళాలి ఈ క్షేత్రానికి అంటే ఒక పుణ్యక్షేత్రంగా చూడండి. ఈ దేవుడు అనుగ్రహం అనేది కూడా ఉండాలి. త్రికోటేశ్వర స్వామివారి ఆలయంగా ప్రసాదాలు ఉన్నాయండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరూ చుట్టుపక్కల జనం అందరూ వచ్చి శని చేసి అస్సలకి రాత్రి వేళలా వస్తే చల్లదనానికి బాగుంటుంది. ఎండ కూడా ఉంది విపరీతంగా. ఆ రాత్రులు వస్తే ఆ చెట్లు రాత్రులు వచ్చి మనం శని చేసుకొని ఫ్యామిలీతో శని చేసి మనం అన్నీ చూసుకుంటే కాంతులు రాత్రులు ఆ లైట్ కాంతులతో చూడటానికి పార్కులు ఆహ్లాదకరంగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.